వెల్కమ్ టు బిక్కీ న్యూస్. కరెంట్ అఫైర్స్ 2 ఫిబ్రవరి 2025. పోటీ పరీక్షల నేపథ్యంలో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ను ఏ రోజుకు ఆ రోజు అందిస్తున్న బిక్కీ న్యూస్. ఫిబ్రవరి 15న పార్లమెంటులో ఏ యానిమేటెడ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు? రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ. ఐసీసీ అండర్-19 టీ20 వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు, ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఎవరు సాధించారు? గొంగడి త్రిష భారత్, భద్రాచలానికి చెందిన క్రీడాకారిణి. కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం పన్ను వసూళ్లలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణ 88%. కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం 2010-11 నుండి 2020-21 మధ్యలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో దేశంలోనే అత్యధిక వృద్ధి సాధించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంతగా నమోదు కావచ్చు? 6.3 నుండి 6.8%. భారత్ తరపున అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు? అభిషేక్ శర్మ 13 సిక్స్లు. భారత్ తరపున అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు? అభిషేక్ శర్మ 135 పరుగులు ఇంగ్లాండ్పై. ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ విజేతగా ఏ జట్టు నిలిచింది? భారత్ సౌత్ ఆఫ్రికాపై. అమెరికా దిగుమతులపై 25% సుంకం విధిస్తున్నట్లు ఏ దేశం నిర్ణయం తీసుకుంది? కెనడా. ఏ దేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై అమెరికా అధిక సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకుంది? కెనడా, మెక్సికో వస్తువులపై 25%, చైనా వస్తువులపై 10%. ఏ పథకం ద్వారా 22 భాషల్లో 22,000 పుస్తకాలు అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది? భారతీయ భాషా పుస్తక్. తెలంగాణ కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ముస్లిం జనాభా శాతాలు వరుసగా ఎంత? బీసీ 46.25%, ఎస్సీ 17.43%, ఎస్టీ 10.45%, ఓసీ 15.79%, ముస్లిం 12.56%.